అమరావతిలో 2,534 కోట్ల రూపాయల విలువైన సెంట్రల్ సెక్రటేరియట్ డీపీఆర్కు ఆమోదం తెలిపింది కేంద్రం. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై అధికారులతో చర్చించారు. ఓ న్యూస్ ఛానల్ దగ్గర వైసీపీ నిరసనలు ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక వచ్చే ఏడాది తన పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు వైసీపీ చీఫ్ జగన్. పాదయాత్రలో కార్యకర్తలకు చంద్రబాబుకు సినిమా చూపించడం ఖాయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. అమరావతిలో 2,534 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ సెక్రటేరియట్ డీపీఆర్ కు ఆమోదం తెలిపింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 12,999 కోట్లు, కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు 1,234 కోట్లతో డీపీఆర్ రెడీ చేసింది ఏపీ సర్కార్. డీపీఆర్ ను కేంద్రం ఆమోదించడంతో త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత హోల్ ఫ్రీ రహదారులు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై అధికారులను ఆరా తీశారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి సెక్రటేరియట్లో రహదారులు, భవనాలు, రవాణా శాఖలపై రివ్యూ చేశారు బాబు. రోడ్ల నిర్మాణంపై కీలక సూచనలు చేశారు. మీటింగ్కు మంత్రులు జానారెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నత అధికారులు అటెండ్ అయ్యారు. విమర్శలు, వ్యాఖ్యలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని ప్రతిపక్ష వైసీపీ నేతలకు సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చని, దాడులే సమాధానం కాదని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ దగ్గర వైసీపీ నేతల నిరసనలు, ముట్టడిని ఖండించారు పవన్. అనుచిత వ్యాఖ్యలు చేశారని, ముట్టడించారని, మరి వైసీపీ నేతలు నిత్యం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటారని, వాటికి కూటమి పార్టీలు ఏం చేయాలని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ ఎన్నోసార్లు హద్దులు దాటి మాట్లాడారన్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడతను, మాటలను జెన్జీ గమనిస్తోందని, ఈ విషయం మరచిపోవద్దని సూచించారు పవన్ కళ్యాణ్.